హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. ఏపీ హిస్టరీ నుంచి ఈ క్లాస్లో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. అదే ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ శాతవాహనాస్ అనమాట. శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి శాసనాలు ఏం చెబుతున్నాయి, ఎవరేయించారు, అందులో ఏ ఉన్నాయని చెప్పేసి క్లారిటీగా చూద్దాము. సో ఇక్కడ నేను ప్రధానంగా కొన్ని శాసనాల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొట్టమొదటిది నానాఘాట్ ఇన్స్క్రిప్షను, తర్వాత నాసిక్ ఇన్స్క్రిప్షను, హాతీగుంప ఇన్స్క్రిప్షను, తర్వాత వచ్చేసి మనకి మేకధోని ఇన్స్క్రిప్షన్ అనమాట. సో వీటిల్లో ఎవరెవరు వేయించారు, ఎవరెవరు ఏమేమి చెప్పారనేది మనం చూద్దాం. సో కాబట్టి ఇప్పుడు ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ శాతవాహనాస్ అనమాట. సో ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి? ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ శాతవాహనాస్, శాసనాలు. సో ఎవరికి సంబంధించిన శాసనాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంపార్టెంట్ శాసనాలు అంటే శాతవాహనాస్ అనమాట. శాతవాహనులకు సంబంధించినటువంటి శాసనాల గురించి మనమైతే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇందులో మొట్టమొదటిది అసలు ఫస్ట్ శాసనాల గురించి కొన్ని చూద్దాం. శాసనాలు స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఏమంటారంటే ఎపిగ్రఫీ అంటారు. ఎపిగ్రఫీ. సో ఎపిగ్రఫీ అంటే ఏంటంటే శాసనాల అధ్యయన శాస్త్రం అని చెప్పేసి అర్థం. ఎపిగ్రఫీ అంటే శాసనాల అధ్యయన శాస్త్రం. శాసనాల అధ్యయన శాస్త్రం, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అంటే ఇదనమాట. అయితే శాస్త్రవాళ్ళకు సంబంధించినటువంటి శాసనాలు అన్నీ కూడా మనకి ఎక్కువగా ఏ భాషలో ఉన్నాయి? ప్రాకృతంలో అనమాట. వీళ్ళ యొక్క రాజభాష ప్రాకృతం. సో ప్రాకృతంలో ఉన్నాయి. సో ప్రాకృతం అనమాట. అలానే శాతవాహన శాస్త్రాల మీద ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే బొహ్లర్. సో బొహ్లర్ అనే ఒక వ్యక్తి శాతవాహనుల యొక్క శాసనాల మీద చాలా ప్రయోగాలు చేశాడు. ఇతను ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి. సో ఏవేంటి? ప్రాకృతము, బొహ్లరు, ఎపిగ్రఫీ. సో ఏమంటారు? ఎపిగ్రఫీ. ఇవి చూసుకోండి, బేసిక్ థింగ్స్ అనమాట అవి. సో అయితే శాతవాహనులకు సంబంధించినటువంటి ప్రధానమైన శాస్త్రాల్లో ఫస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. సో నీట్గా తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో కాబట్టి నానాఘాట్ శాసనం. సో నానాఘాట్ శాసనం కాబట్టి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి? నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ గురించి మనమైతే చూద్దాం. సో ఈ నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారంటే దేవి నాగానిక. సో దేవి నాగానిక అనే ఆమె వేయించింది అనమాట. సో దేవి నాగానిక అనే ఆమె వేయించింది. ఏ భాషలో వేయించింది? ప్రాకృతం. అంటే శాతవాహనుల యొక్క భాష వచ్చేసి ప్రాకృతం కాబట్టి ఈ ప్రాకృతం భాషలో వేయించింది అనమాట. ఎవరంటే దేవి నాగానిక వేయించింది అనమాట. అసలు ఈమె ఎవరు అనేది చూద్దాం. సో కాబట్టి దేవి నాగానిక. సో దేవి నాగానిక అనమాట. సో ఈమె ఎవరంటే శాతకర్ణి 1 అనమాట. మొదటి శాతకర్ణి 1, మొదటి శాతకర్ణి యొక్క భార్య అనమాట. మొదటి శాతకర్ణి యొక్క భార్య దేవి నాగానిక. మామూలుగా ఏం జరుగుతుందంటే మనకి శాతవాహనులు అనేవాళ్ళు మౌర్యుల యొక్క సామంతులు, ఫ్యూడేటరీస్ ఆఫ్ మౌర్యన్స్ అనమాట. సిముకుడు, కనహ వీళ్ళందరూ కూడా మౌర్యుల యొక్క సామంతులుగానే ఉన్నారు. కనహ తర్వాత అంటే సిముకుడు వచ్చేసి వీళ్ళ ఫాదరు, మొదటి శాతకర్ణి యొక్క తండ్రి వచ్చి సిముకుడు, వాళ్ళ బాబాయి అంటే పినతండ్రి వచ్చి కృష్ణ అనమాట. అయితే సిముకుడు తర్వాత కొడుకు అవ్వాలి, కానీ ఈయన మైనర్ బాలుడు కాబట్టి వాళ్ళ బాబాయి కనహ లేదా కృష్ణ అంటారు కదా, ఆయన శాతవాహన రాజుగా ఉంటాడు. తర్వాత వచ్చేసి రాజధర్మం ప్రకారము కొడుకే కాబట్టి ఈయన్ని పెడతాడనమాట. సో కనహ వచ్చి మొదటి శాతకర్ణిని పట్టాభిషేకం చేసి రాజుగా చేశాడు. ఇక్కడ ఈ మొదటి శాతకర్ణి కాలంలోనే శాతవాహన సామ్రాజ్యం అనేది మనకి ఇక్కడ ఏమైంది? స్వతంత్రంగా ఏర్పడింది. అంతకుముందు మొత్తం కూడా సిముకుడు, కనహ టైంలో వచ్చేసి అది మౌర్యుల కిందే ఉండేదన్నమాట. ఇంతవరకు అయితే క్లియర్ కదా. కాబట్టి ఈయన కాలంలోనే ఇండిపెండెంట్ కింగ్డమ్గా ఏర్పడింది శాతవాహన సామ్రాజ్యం. మొదటి శాతకర్ణి చాలా శక్తివంతమైన పాలకుడు. ఆయన చాలా రాజ్యాన్ని చాలా పెద్దగా విస్తరించాడు ఆ కాలంలో. అయితే ఆయన ఏం చేశారంటే యుద్ధాల కంటే కూడా మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అనమాట, అంటే వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాడు. అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రాలో కొంత ప్రాంతాన్ని నాగులు అనేవాళ్ళు పరిపాలించేవాళ్ళు, నాగరాజులు. సో నాగాస్ అని పిలుస్తారు వాళ్ళని, నాగజాతికి చెందిన వాళ్ళు. ఆ నాగజాతికి చెందినటువంటి వాళ్ళలో ఒక తెగ ఉంటుంది, రటీనులు అని చెప్పేసి ఒక తెగ ఉంటుంది అనమాట. ఆ రటీనుల తెగకి అధిపతి ఎవరంటే త్రైకరవ్ అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. త్రైనకరవ్ అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. ఆ త్రైనకరవ్ యొక్క రాజు యొక్క కుమార్తె ఈ దేవి నాగానిక. కాబట్టి ఈ మొదటి శాతకర్ణి
రాజ్య విస్తరణ కోసం వైవాహిక సంబంధాల ద్వారా ఉన్నటువంటి సంబంధాలలో ఆ రటీలు రాజు కుమార్తె అయిన దేవి నాగానికని పెళ్లి చేసుకున్నాడు అనమాట. కాబట్టి ఇవి ఎవరంటే యువరాణి అనమాట. సో నాగజాతికి చెందినటువంటి యువరాణి ఆమెని శాతకర్ణి పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో మొదటి శాతకర్ణి గురించి కాబట్టి దేవి నాగానిక వేయించింది. సో దేవి నాగానిక ఈ శాస్త్రాన్ని వేయించింది, ప్రాకృతంలో వేయించింది. సో ఇందులో ఏమున్నాయంటే శాతకర్ణి 1 యొక్క విజయాలు. సో ఈయనకి సంబంధించినటువంటి విజయాల గురించి ప్రస్తావించారు. ఆయనకి సంబంధించినటువంటి బిరుదులు కూడా ఉన్నాయన్నమాట. సో ఆయనకి సంబంధించిన కొన్ని బిరుదులు కూడా ఈ యొక్క శాస్త్రంలో ప్రస్తావించారు. ఆ బిరుదులు ఏంటంటే దక్షిణ పదపతి, అప్రతిహత చక్ర. సో ఒక బిరుదు వచ్చేసి బిరుదులు అప్రతిహత చక్ర. సో అప్రతిహత చక్ర అంటారు. సో ఇంకో బిరుదు ఏంటి దక్షిణ పదపతి. సో దక్షిణ పదపతి ఏమేంటివంట అప్రతి. సో నీట్గా రాసుకోండి అప్రతిహత చక్ర నీట్గా ఓపిక్గా రాసుకోండి. ఇంకోటి దక్షిణ పదపతి. సో దక్షిణ పదపతి. అయితే ఇక్కడ ఈ దక్షిణ పదపతి అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే ఈయన మగధ సామ్రాజ్యాన్ని మగధ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పుష్యమిత్ర శుంగాకి సమకాలీకుడు. అక్కడ పుష్యమిత్ర శుంగా ఉంటాడు, ఇక్కడ ఈయన ఉంటాడు అన్నమాట. మొదటి శాతకర్ణి ఉంటారు. ఎందుకంటే మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి శుంగ వంశాన్ని తీసుకొచ్చాడు పుష్యమిత్ర శుంగా. ఇప్పుడు ఉజ్జయిని ప్రాంతం అనేది పుష్యమిత్ర శుంగా కింద ఉంటుంది. ఉజ్జయిని ప్రాంతం దగ్గర ఈ యొక్క మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగాన్ని ఓడించాడు, ఒక యుద్ధం చేసి ఓడించాడు. కాబట్టి పుష్యమిత్ర శుంగాకి మొదటి శాతకర్ణికి మధ్య ఒక భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మొదటి శాతకర్ణి గెలిచాడు, పుష్యమిత్ర శుంగా ఓడిపోయాడు. అప్పుడు ఆయన ఓడిపోవడంతో మొదటి శాతకర్ణి దక్షిణ పదపతి అని చెప్పేసి పిలిచారనమాట. అప్పుడు ఆ బిరుదు వచ్చింది ఆయనకి. ఇవన్నీ కూడా ఈయన యొక్క విజయాల గురించి, ఆయన యొక్క బిరుదుల గురించి మొత్తం కూడా ఈ నానాఘాట్ శాసనంలో దేవి నాగానిక వేయించాడనమాట. సో దేవి నాగానిక ఇవన్నీ కూడా వేయించడం అయితే జరిగింది. సో కాబట్టి ఇవి చూసుకోండి, ఈ నానాఘాట్ శాసనం ఏం చెప్తుంది. సో నానాఘాట్ శాసనం ఇక్కడ ప్రధానంగా ఏమేం చెప్తుంది అనేది ఎగ్జామినేషన్ పరంగా మొత్తం కూడా క్లారిటీగా చూసుకోండి. సో అర్థమైందా, ఇలా అనమాట. అయితే ఈ మొదటి శాతకర్ణి దేవి నాగానిక ఒక కుమారుడే వేదశ్రీ అనమాట. సో వేదశ్రీ అని చెప్పేసి పిలుస్తారు ఈయన్ని. ఏమని పిలుస్తారు, వేదశ్రీ అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. సో ఈ టైంలోనే ఈ యొక్క శాస్త్రం సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అర్థమైందా. ఈ యొక్క నానాఘాట్ శాస్త్రం అనేది ఏం చెప్తుంది, ఈ యొక్క మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి, బిరుదు గురించి అయితే చెప్తుంది అనమాట. సో ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే మరొక ఇంపార్టెంట్ శాస్త్రం హాతీ గుంప ఇన్స్క్రిప్షన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హాతీ గుంప ఇన్స్క్రిప్షన్. సో హాతీ గుంప ఇన్స్క్రిప్షన్. హాతీ గుంప శాసనం. సో ఆల్రెడీ మనం నానాఘాట్ శాసనం గురించి చూసాము. ఇప్పుడు హాతీ గుంప శాసనం గురించి చూద్దాం. దీన్ని ఎవరు వేయించారంటే కారవేల. సో కారవేల అనే రాజు వేయించాడు అనమాట. ఎవరు, కారవేల. సో కారవేల అనే రాజు వేయించాడు. ఈయన ఎవరంటే చేది వంశానికి చెందినవాడు. చేది డైనస్టీ, చేది వంశానికి చెందినవాడు అనమాట. ఈయన కళింగ పాలకుడు, కళింగాన్ని పరిపాలించేవాడు అప్పట్లో. ఇప్పుడు ఒరిస్సా ఉంది కదా, ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి కళింగ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. సో కళింగ చక్రవర్తిగా ఉండేవాడు. ఎవరు, కారవేల, హాతీ గుంప. ఇప్పుడు మొదటి శాతకర్ణి, ఈ కారవేలుడు ఒకే కాలంలో ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మొదటి శాతకర్ణి, చేది వంశానికి చెందినటువంటి కారవేలుడు ఒకే సమకాలీకులు అనమాట. ఇద్దరు కూడా సమకాలీకులు. అయితే ఒకసారి వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుందన్నమాట. ఎవరెవరికి మొదటి శాతకర్ణికి ఈ యొక్క కారవేలుడికి మధ్య. సో కారవేలుడికి మొదటి శాతకర్ణికి మధ్య ఒక భీకర యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధంలో కారవేలుడు చాలా శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి మొదటి శాతకర్ణిని ఓడించాడు. మొదటి శాతకర్ణి చాలా శక్తివంతమైన పాలకుడు అయినప్పటికి కూడా ఈయన ఈ యొక్క మొదటి శాతకర్ణిని ఓడించాడనమాట. ఓడించడమే కాకుండా ఈయన కృష్ణానది వరకు, సో అప్పట్లో ఉన్నటువంటి కన్నాబెన్నా నదిని పిలిచేవాళ్ళు కృష్ణానదిని. సో ఏమని పిలిచేవాళ్ళు, కన్నాబెన్నా నది. సో కన్నాబెన్నా నది అంటే కృష్ణా రివర్ అనమాట. ఇప్పుడు కృష్ణా రివర్ ఎక్కడ ఉంది, మనకి విజయవాడ దగ్గర ఉంటుంది. విజయవాడ వరకు ఈయన ఆక్రమించుకున్నాడు. సో హాతీ గుంప శాస్త్రంలో ప్రస్తావించారు ఇవన్నీ కూడా. ఏమని, కారవేల అనే నేను
శాతవాహన సామ్రాజ్య అధిపతి అయినటువంటి మొదటి శాతకర్ణిని ఓడించాను. ఓడించడమే కాకుండా కృష్ణానది వరకు ఆక్రమించాను, ప్రాంతమంతా కూడా నేనే ఆక్రమించాను. సో అక్కడ ఒక పెద్ద నగరాన్ని కూడా ఆయన అప్పట్లో ధ్వంసం చేశాడనమాట. ఎవరు? ఈ యొక్క కారవేలుడు. కాబట్టి కారవేలుడు మొదటి శాతకర్ణి వచ్చేసి సమకాలీకులు అనమాట. సో ఇద్దరు కూడా సమకాలీకులు. అయితే ఇక్కడ శాతవాళ్ళకి చాలా పెద్ద సైన్యం ఉందని చెప్పేసి ఈ శాసనం కూడా ప్రస్తావించారు. కాబట్టి ఈ శాతకర్ణికి సంబంధించి ఆర్మీ అనమాట. అప్పట్లో చతురంగ సైన్యం అనేది చతురంగ బలాలు ఉండేవన్నమాట. చతురంగ బలాలు. సో చతురంగ బలాలు అంటే ఏంటంటే 4-fold ఆర్మీ అంటారు. 4-fold ఆర్మీ. సో 4-fold ఆర్మీ అంటే చతురంగ బలాలు. అంటే ఏంటి చతురంగ బలాలు అంటే? ఇక్కడ రాస్తాను చూడండి. రథ గజ. సో రథ గజ తురగ పదాతి. రథ గజ తురగ పదాతి అంటారు. 1 2 3 4 4 బలాలు 4-fold ఆర్మీ. సో రథ గజ తురగ పదాతి దళాలు. రథాలు ఉండేవి అప్పట్లో, యుద్ధాల్లో రథాలు. మన మహాభారత కాలంలో చూసాం కదా, అటువంటి రథాలు. గజ అంటే వార్ ఎలిఫెంట్స్, ఏనుగులు. తర్వాత తురగదళం అంటే అశ్వదళం, గుర్రాలు. పదాతి, సో పదాతి అంటే నడిచి వెళ్ళే సోల్జర్స్, ఫుట్ సోల్జర్స్ అనమాట. ఇటువంటి 4 రకాల సైన్యం అనేది శాతవాహనులకు ఉన్నదని చెప్పేసి ఈ హాతిగుంప శాసనం చాలా క్లియర్గా పేర్కొన్నది, క్లుప్తంగా చెప్పిందనమాట. సో కాబట్టి ఆ శాసనాన్ని ఎవరు వేయించారంటే కారవేలుడు వేయించాడు. సో ఎవరంటే ఆయన కన్నాబెన నది వరకు వచ్చాడనమాట. ఆయన ఓడించిన శాతవాహన చక్రవర్తి ఎవరంటే మొదటి శాతకర్ణి. సో అర్థమైందా? ఈ 2 శాసనాలు చాలా ఇంపార్టెంట్. శాతవాహన కాలంలో ఉన్నటువంటి శాసనాల్లో ప్రముఖమైనవి అనమాట. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆ శాసనాలు ఇవి. సో అర్థమైందా? నెక్స్ట్ శాసనం, తర్వాత శాసనం గురించి చూద్దాం. అంటే నాసిక్ శాసనం. ఇప్పుడు ఈ నాసిక్ శాసనం గురించి క్లారిటీగా మనమైతే డిస్కస్ చేసుకుందాం. ఈ నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారంటే గౌతమి బాలశ్రీ. ఎవరు వేయించారు? గౌతమి బాలశ్రీ వేయించారు. సో ఈ గౌతమి బాలశ్రీ అసలు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అనమాట. గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఆయన పేరు శాతకర్ణి, కానీ ఆమె తల్లి పేరు పెట్టుకున్నాడు ముందు. సో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి, మదర్. సో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అనమాట. సో తల్లి వచ్చేసి ఎవరంటే ఈ గౌతమి బాలశ్రీ. ఈ గౌతమి బాలశ్రీ నాసిక్ శాస్త్రాన్ని ప్రాకృతంలో వేయించారు. సో ప్రాకృతం కాబట్టి శాతవాహనుల యొక్క రాజభాష ఏంటంటే ప్రాకృతం అనమాట. అప్పట్లో ప్రాకృతమే, సంస్కృతం అవన్నీ లేవు. అప్పట్లో మౌర్యులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అందరూ కూడా ప్రాకృతమే. అశోకుడి యొక్క శాస్త్రాలు కూడా ప్రాకృతంలోనే ఉంటాయి. అర్థమైందా? కాబట్టి ఈయన వచ్చేసి గౌతమి బాలశ్రీ ప్రాకృతంలో ఇది వేయించిందనమాట. అయితే ఈమె ఎప్పుడు వేయించిందంటే ఈ శాస్త్రం అనేది వశిష్ఠీపుత్ర శాతకర్ణి. సో వశిష్ఠీపుత్ర శాతకర్ణి ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క సన్ అనమాట. సో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడే వశిష్ఠీపుత్ర పులోమావి. సో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు వచ్చేసి వశిష్ఠీపుత్ర పులోమావి. సో ఈ పులోమావి కాలంలోనే, వశిష్ఠీపుత్ర పులోమావి కాలంలోనే గౌతమి బాలశ్రీ ఈ శాస్త్రాన్ని వేయించింది. ఎక్కడ వేయించిందంటే ఇది వచ్చేసి ఒక నాసిక్ అనే దగ్గర ప్రాంతంలో వేయించింది అనమాట. సో నాసిక్ ప్రాంతంలో వేయించింది. సో ఇందులో ఏమున్నాయి? సో ఇందులో ప్రధానంగా ఏమున్నాయంటే ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి సాధించినటువంటి విక్టరీస్ అనమాట. సో విక్టరీస్ అంటే ఏంటి? విజయాలు. సో గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన విజయాల గురించి ఈ యొక్క శాస్త్రంలో ప్రస్తావించారు. ఇంకా ఆయనకి సంబంధించినటువంటి ఘనతలు, అచీవ్మెంట్స్ అనమాట. సో ఘనతలు, ఇంకా ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సాధించిన విజయాలు, ఆ ఘనతలు, ఆయన దండయాత్రలు, ఇంకా ఎటువంటి ఇన్వాజన్స్ అనమాట. సో ఎటువంటి దండయాత్రలు చేశాడు, సో ఏ ప్రాంతం మీద ఎప్పుడెప్పుడు దండయాత్ర చేశాడు, సో అన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. దండయాత్రలు ఇవన్నీ కూడా గౌతమి బాలశ్రీ ఇందులో వేయించారనమాట. సో ఇందులో ఈ యొక్క నాసిక్ ఇన్స్క్రిప్షన్లో వేయించడం అయితే జరిగిందనమాట. అలానే ఈ యొక్క శాస్త్రంలో ఇంకా విస్తీర్ణం, రాజ్య విస్తరణ గురించి కూడా. సో దీంట్లో రాజ్య విస్తరణ, శాతవాహన సామ్రాజ్యాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ఏ విధంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎంపైర్ అనమాట. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎంపైర్. సో శాతవాహన సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు. సో ఎంత పెద్ద మొత్తంలో అంటే శాతవాహన సామ్రాజ్యం అనేది అతిపెద్ద సామ్రాజ్యం ఉన్నది వీళ్ళ కాలంలోనే.
గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలోనే మన గుజరాత్ దగ్గర నుంచి మాల్వా ప్రాంతం నుంచి మనకు ఆంధ్ర ప్రాంతం వరకు కర్ణాటక వరకు శాతవాహన సామ్రాజ్యం ఉండేది. అతిపెద్ద సామ్రాజ్యం. ఇండో గ్రీకులను ఓడించాడు. సో ఇండో గ్రీకులు డిమెత్రియస్ వాళ్ళందరినీ కూడా ఓడించాడు గౌతమిపుత్ర శాతకర్ణి. చాలా శక్తివంతమైనటువంటి పాలకుడు ఆ రోజుల్లో. సో ఇలా అనమాట వీళ్ళ గురించి మొత్తం కూడా ప్రస్తావించారు. ఇంకా ఏం చెప్పారంటే ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి, సో గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన తల్లైనటువంటి గౌతమి బాలశ్రీ ఇద్దరు కలిసి బౌద్ధ భిక్షువులకి, సో అప్పట్లో వీళ్ళు బౌద్ధ భిక్షువులు అనమాట, బుద్ధిస్ట్ మోంగ్స్. సో బౌద్ధ మతాన్ని చాలా పెద్ద మొత్తంలో పోషించారు ఇద్దరు కూడా. శాతవాహనులు వైదిక మతాన్ని పాటించినప్పటికీ, అంటే వీళ్ళు హిందూ మతానికి చెందినప్పటికీ బౌద్ధ భిక్షువులు, సో బౌద్ధ సన్యాసులు భిక్షువులు అంటారు కదా, వీళ్ళకి చాలా పెద్ద మొత్తంలో దానం చేశారు గుహలు ఇవన్నీ. సో వీళ్ళంతా కూడా దానం చేశారు, అప్పట్లో చాలా పెద్ద మొత్తంలో దానం చేశారు. మన భారతదేశ చరిత్రలోనే బ్రాహ్మణులకి ఇలా పెద్ద మొత్తంలో దానం చేసిన మొట్టమొదటి వంశమే ఈ యొక్క శాతవాహన వంశం అనమాట. మొదటి శాతకర్ణి అయితే అప్పట్లో బ్రాహ్మణులకి 36,000 వెండి నాణాలు, కర్షణపాలు, 44,000 ఆవులు, 1000 గుర్రాలు, 10 ఏనుగులు, 12 గ్రామాలు ఇలా పెద్ద మొత్తంలో దానం చేశాడు బ్రాహ్మణులకి ఉచితంగా. పన్నులేని భూములు కూడా ఇచ్చేవాడు. కాబట్టి ఇలా అనమాట మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులకి ఉచిత భూములు దానం చేసింది ఎవరంటే శాతవాహనస్ అనమాట. అలానే బుద్ధిస్ట్ మోంగ్స్ కూడా బుద్ధిస్ట్ మోంగ్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో వీళ్ళు దానాలు అనేది చేశారనమాట. అవన్నీ కూడా ఈ శాసనంలో ఉన్నాయి. కాబట్టి ఎవరు వేయించారంటే గౌతమి బాలశ్రీ ప్రాకృతంలో వేసింది. ఎవరి గురించి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అలానే ఈయన మొట్టమొదటిసారిగా తల్లి పేరు, సో తల్లి పేరు తమ పేరు ముందు పెట్టుకోవడం, సో తల్లి పేరు తమ పేరు ముందు పెట్టుకోవడం అనమాట. మ్యాట్రిమోనిక్స్ అంటారు దాన్ని. సో మ్యాట్రిని ఇలా పెట్టుకుంటారు అనమాట. అటువంటి వాటి కూడా ఫస్ట్ టైము ఈయన తీసుకొచ్చాడు అనమాట. ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకొచ్చాడు. సో అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? ఇది ఎగ్జామినేషన్ పరంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ శాసనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాకడోనీ శాసనం, మ్యాకడోనీ ఇన్స్క్రిప్షన్. సో మ్యాకడోనీ ఇన్స్క్రిప్షన్ అనమాట. శాతవాహనులు ఉన్నటువంటి శాసనాలలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే అది మ్యాకడోనీ. సో మ్యాకడోనీ శాసనం, సో మ్యాకడోనీ శాసనం కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో ఇప్పుడు ఇది ఎవరు వేయించారంటే మూడవ పులోమావి, పులోమావి 3, పులోమావి 3 అనమాట. అంటే మూడవ పులోమావి. సో మూడవ పులోమావి ఎక్కడ వేయించారంటే ఇది బళ్ళారి. సో ఇప్పుడు కర్ణాటక ప్రాంతంలో ఉంది కదా బళ్ళారి. సో ఈ బళ్ళారి ప్రాంతంలో ఈ యొక్క మ్యాకడోనీ శాసనాన్ని వేయించాడు. మూడవ పులోమావి వచ్చే శాతవాహన వంశంలో చివరివాడు అనమాట. శాతవాహన వంశంలో చివరివాడే మూడవ పులోమావి. సో బళ్ళారి కర్ణాటక ప్రాంతంలో వేయించాడు. సో అయితే ఇందులో వాళ్ళు ఒక వర్డ్ వాడారు అనమాట. గుల్మిక అని చెప్పేసి ఒక పదం ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి గుల్మిక. గుల్మిక అనే ఒక పదం అయితే ఉంటుందన్నమాట. సో అప్పట్లో గుల్మిక అంటే ఏంటంటే, సో గుల్మిక అంటే రాజ్యం అనమాట, గ్రామ స్థాయిలో గ్రామ పరిపాలన. సో అంటే వీళ్ళ కాలంలో గ్రామ పరిపాలన గురించి కూడా ఉందని చెప్పేసి చాలా నీట్గా అర్థమవుతుంది. సో కాబట్టి కర్ణాటకలో ఎక్కడుంది బళ్ళారి, కర్ణాటకలో ఉంటుంది. సో అందువల్ల శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట. ఇందులో చెప్తారు, చాలామంది చెప్తూ ఉంటారు, అవునా కదా? కాబట్టి ఇలా అనమాట ఈ శాసనం శాతవాహనుల గ్రామ పరిపాలన గురించి చెప్తుందన్నమాట. గ్రామంలో ముఖ్యమైన శాంతి భద్రత అధికారం అయినటువంటి గుల్మిక. గుల్మిక అంటే కేవలం గ్రామ పరిపాలనే కాదు, ఆ గ్రామ పరిపాలన ఒక అధికారిని, ఆ గ్రామంలో లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రజలకు సమస్యలు ఉన్న వాటిని తీర్చడానికి మొత్తం ఒక అధికారి ఉంటాడు. ఆయన ఏమంటారంటే గుల్మిక అని చెప్పేసి పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది హిస్టరీలో. సో గుల్మిక అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైందా? ఈ యొక్క మూడవ పులోమావి తర్వాతే శాతవాహన సామ్రాజ్యం యొక్క పతనం మొదలైందనమాట. శాతవాహన సామ్రాజ్య పతనం డిక్లైన్ అయిపోయింది. ఇది వచ్చేసి డిక్లైన్ అయిపోయింది అనమాట. సో ఎందుకంటే మూడవ పులోమావి సైన్యాధిపతి అయినటువంటి శ్రీ శాంతమూలుడు, మహాతలవర అని పిలిచేవాళ్ళు అప్పట్లో సైన్యాధిపతిని. ఈ మహాతలవర తిరుగుబాటు చేసి మూడవ పులోమాని ఓడించి శాతవాహన సామ్రాజ్యాన్ని అంతం చేశాడు. అంతం చేసి ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మన ఆంధ్ర ప్రాంతంలో శాతవాహనుల తర్వాత వచ్చిన వంశం వచ్చేసి ఇక్ష్వాకులు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా పరిపాలించారు. బోత్ తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రాంతాలను పరిపాలించారు. కాబట్టి ఈ మూడో పులోమావిని ఓడించి శ్రీ శాంతమూలుడు ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఇలా ఈ శాసనాలన్నీ చూసుకోండి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇవేనా ఇంకా ఉన్నాయంటే ఉన్నాయి, ఇంకా శాసనాలు ఉన్నాయి. నేను ప్రజెంట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ శాసనాలన్నీ కూడా చెప్పాను అనమాట. కాబట్టి ఒకటి నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ దేవి నాగానికకు సంబంధించింది, తర్వాత వచ్చేసి కారవేలుడికి సంబంధించిన ఆతిగుంప శాసనము, గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనము, మూడవ పులోమా వేయించినటువంటి ఈ యొక్క మేఘధ్వని శాసనము.
కాబట్టి చాలా క్లారిటీగా చూసుకోండి. దేవి నాగనిక ఇష్యూడు నానగడ్ ఇన్స్క్రిప్షను, గౌతమి బాలశ్రీ ఇష్యూడు నాసిక్ ఇన్స్క్రిప్షను, కారవేల ఇష్యూడు ఆతిగుంప ఇన్స్క్రిప్షన్, థర్డ్ పులోమావి ఇష్యూడు మ్యాకడోని ఇన్స్క్రిప్షన్. సో అర్థమైందా? ఇది చివరి ఇన్స్క్రిప్షన్ అనమాట వీళ్ళకి సంబంధించి వేయించినవి, ఎందుకంటే ఆయన చివరివాడు. కాబట్టి మూడవ పులోమావే శాతవాహన సామ్రాజ్యంలో లాస్ట్ రూలర్ అనమాట. సో చివరి కింగ్, చివరి పాలకుడు. ఇతని తర్వాత ఎవరు వచ్చారు? ఇక్ష్వాకులు వచ్చారనమాట. ఈయన తర్వాత ఎవరు వచ్చారంటే ఇక్ష్వాకులు వచ్చేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. సో అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? ఇది ఓవరాల్గా శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించినటువంటి శాస్త్రాలు అనమాట. రాబోయే క్లాసుల్లో ఇంకా మీకు మంచి మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా అందిస్తాను. ఇవన్నీ కూడా నీట్గా నోట్ చేసుకొని క్లియర్గా నోట్స్ అన్నీ కూడా చేసుకోండి. సో ప్రతి ఒక్కటి నేను ఇలా క్లాసుల్లో ప్రతి ఒక్కటి ఇటు కాన్సెప్ట్స్ ఇటు ఫ్యాక్ట్స్ నీట్గా తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్గా ఎక్కడ మనకు అవసరమో అంతవరకే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తాను. క్లియర్గా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.